ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజువు ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా నీ పిల్లలు
దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యన్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మారదు నీ ప్రేమ కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు, నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. నీ మాటలు జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటలు జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు, దయనందిన నీ జనుల ముందు నడచుచున్నావు. దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు, దయనందిన నీ జనుల ముందు నడచుచున్నావు. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు, దీర్ఘశాంతము గలవాడవై దీవించువాడవు. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. సీయోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంఘముగా నన్ను మార్చుటకే. సీయోను శిఖరముపై నన్ను నిలుపుటకే, జ్యేష్ఠుల సంఘముగా నన్ను మార్చుటకే. దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నిలిపి ఉన్నావు, సుందరమైన నీ పోలికగా రూపుదిద్దుచున్నావు. నీ రాజ్యమే పరిశుద్ధ నగరము, ఆ రాజ్యమే నిత్య సంతోషము. నీ రాజ్యమే పరిశుద్ధ నగరము, ఆ రాజ్యమే నిత్య సంతోషము. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు,
యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. హల్లెలూయా. 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 ఈ సమయంలో దేవుని లేఖనాలను చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 6 వచనాలను చదువుకుంటున్నాము. ఇట్టి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మంచి స్పందన వచ్చి మనలను వాక్య పఠనంలో నడిపిస్తారు. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి 6 వచనములను చదువుకున్నాము. ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతులకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్మో, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకేమని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రాజితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రాజితమును నీకియ్యనని ఇశ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక యుండెదవేమని అతని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకిచ్చేదనని ఇశ్రాయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు ద్రాక్ష తోట నాకియ్యనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గనుక దేవుడు తన వాక్యమును మన మేలు నిమిత్తమై దీవించబడునుగాక. ఇటు సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రత్నమ్మ గారు, మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ రత్నమ్మ గారు మనలను ఆరాధనలో నడిపిస్తారు.
దేవునికి మహిమ. ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. దైవ జనాంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి వారమైనప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికైనాను ఆయన కృప మనలను విడవక, ఆయన దయ మనలను వదలక వెంటాడుచు, ఆయన కనికరము మన పైన అమోఘముగా చూపించిన యేసయ్యకు మనము స్తుతులు చెల్లించవలసిన బద్దులమై ఉంటున్నాము. మనము మన యొక్క పరిస్థితి ఈ దినాలలో తెలియని వారంటూ ఎవరూ లేరు. అందరికీ తెలిసిందే ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళుతున్నాము. అయినను ఏ అపాయము నీ గుడారము సమీపించదు అని వాగ్దానం చేసిన యేసయ్య మన యొక్క పరిస్థితులను బట్టి కానీ, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి ఈ భయాందోళనలు బట్టి కానీ మన దగ్గరికి ఏ అపాయము రానియక కాపాడిన దేవునికి మనం ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయనను స్తుతించుటకు ప్రభు మనలను ఈ సమయానికి సజీవులుగా ఉంచి ఉన్నాడని నమ్మిన వారమై, ఈ ఆయుష్ ఇచ్చిన యేసయ్యకు, ఈ జీవితాన్ని ఈ రీతిగా నిలబెట్టిన యేసయ్యకు ఏమిచ్చి నీ రుణము తీర్చగలనయ్యా అని విరిగి నలిగిన మనస్సుతో, ఇచ్చిన వానికి కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఆయన వైపు చూస్తూ రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీవు చేసిన మేలులకై స్తోత్రమయ్యా. యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకే నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. నీవు చేసిన మేలులకు, నీవు కాచిన కాపుదలకు ప్రభు ఏమిచ్చి నీ రుణము తీర్చలేమయ్యా. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఏ మంచి లేని మా కొరకు బాబు మంచివాడవైన నీవు దిగి వచ్చి నాయన నీ ప్రాణమిచ్చి మీ రక్తము ధారపోసి మమ్మల్ని కాపాడుచు ఆ రక్తపు నీడలో మాకు క్షేమాన్ని ఇచ్చుచున్న నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, జీవమునిచ్చిన జీవాధిపతివయ్యా, నీకు స్తోత్రములు, స్తోత్రములు బాబు. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించేదన్ పూర్ణ బలముతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. నీవు ఇంతవరకు ఆదుకున్నావే నన్ను, ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్.
పరిశుద్ధుల మీరు బాబు, ఆది సంభూతులు మీరు యేసయ్య. అన్ని కాలాలలో ఉన్నవారు మీరు నాయన. నీకు స్తోత్రాలు. ఎంతగా నిన్ను స్తుతించిన, ఎంతగా నీ నామమును ఘనపరిచిన, 1000 నోళ్లతో నిన్ను ఘనపరిచిన, నిన్ను ఆరాధించిన, నీ నామమును గొప్ప చేసిన, 1,000,000 కంఠాలతో నిన్ను స్తుతించిన యేసయ్య, నీ రుణము తీర్చలేము స్వామి. గనుడవు నాయన, ఘన కార్యములు చేయువాడవయ్యా. నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నావు స్వామి. మారని దేవుడవయ్యా, మార్పు చెందని దేవుడవు నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు కెరూపుల చేత దూత గణముల చేత నిత్యము కొనియాడబడుచున్న మా యేసయ్య, వందనాలు, స్తోత్రములు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వేల్పులలో నీకు సమలైన వారు లేరు నాయన. యేసయ్యా, నీ నామమే పూజింపదగిన నామమయ్యా. నీ నామమే కనపరచదగిన నామము, నీ నామమే హెచ్చింపదగిన నామము స్వామి. మమ్మలను విడువని నీ అనాది సంకల్పము కొరకే, మమ్మలను ఎడబాయిన నీ పూర్ణ చిత్తము కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్వామి. హల్లెలూయా హల్లెలూయా. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पापों क्षमा करूं, जीवन दे दो, दया किया जना करूं, जीवन दे दो, दया किया जना करूं, तेरी आराधना करूं। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगी, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगी। पक्षी भी करते हैं तेरे प्रशंसा, पक्षी भी करते हैं तेरे प्रशंसा, हर फल सुनाते हैं आनंद करा, मेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करूं, पापों क्षमा करूं, जीवन दे दो, दया किया जना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पापों क्षमा करूं, जीवन दे दो, दया किया जना करूं, तेरी आराधना करूं। యేసయ్యా, మా హృదయపూర్వక స్తుతులు మీకు నాయన. మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. మీ నామమును హెచ్చించు ఉన్నాము, మీ నామము ఘనపరచుచు, మీ నామమును హెచ్చించుచు, మీ నామమును కొనియాడుచు యేసయ్యా, నీ సన్నిధిని గొప్ప చేయుచున్నాము నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీరు మాకు ఇచ్చిన ఉదయ కాలమును బట్టి వందనాలు. ఎందరికో లేని ధన్యత మీరు మాకు ఇచ్చారయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చలేము నాయన. అల్పులమైన మమ్మల్ని ప్రేమించారు నా తండ్రి. యోగ్యత లేని మాకు నాయన నీ నామమును నా ప్రభు స్తుతించి కొనియాడే భాగ్యం ఇచ్చారు.
దేవదూతలకు లేని ధన్యత మాకు ఇచ్చారేసయ్యా, నీకు స్తోత్రాలు. ఇట్టి స్థితి గల వారు ధన్యులని చెప్పారు నాయన. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులన్నారేసయ్యా, నీకు స్తోత్రాలు. నిన్ను కలిగి ఉన్న మాకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నీవు మాకు సమీపముగా ఉన్నట్టు యేసయ్యా వేరెవరు ఎవరికి సమీపముగా లేరు నాయన, నీకు స్తోత్రాలు. మాతో ఉన్నవాడా, మమ్మల్ని నడిపించుచున్నవాడా, మమ్మల్ని పోషించుచున్నవాడా, మమ్మల్ని బాగు చేయుచున్నవాడా, స్వస్థపరుచుచున్నవాడా, నీకు స్తోత్రములు నాయన. యెహోవా ఈరేగా మాకు అభయం ఇచ్చారు స్వామి, ఆ రీతిగానే మాతో ఉండి నడిపించారేసయ్య. గడిచిన కాలం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడవు తండ్రి, మార్పు లేని దేవుడు వేసయ్య. శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు ఒకే రీతిగా ప్రేమించే ప్రేమామయుడవు నాయన, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నన్ను ప్రేమించి నా కొరకు మీ ప్రాణం ఇచ్చినటువంటి ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నిన్ను ప్రభువా ప్రతి ఒక్కరు గుర్తించుటకు సహాయం చేయండి నాయన. మీ సన్నిధిలో ఉన్న ఘనతను గుర్తించుటకు, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప నాయన శ్రేష్టతను గ్రహించుటకు బాబు మా ప్రియులందరి మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాను. మమ్మల్ని శ్రేష్టమైన సమయానికి తీసుకొచ్చారు యేసయ్య. మాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి నాయన. వేచిన్నాము కన్న తండ్రి, మాట్లాడండి. మీ బిడ్డలందరితో మాట్లాడండి నాయన. విన్న వారికి వినికిడి దయచేయండి, హృదయాన్ని వెలిగించండి. కార్యము చేసి మీరే మహిమ పొందుకొనమని మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన మీ పాదములకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలను, దీవెనలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రతి అక్కరను దేవుడు తీర్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము శ్రేష్టమైనటువంటి ఈ వాక్యము మనలను నడిపిస్తుంది, బ్రతికిస్తుంది, నిన్ను పోషిస్తుంది. అటు దివ్యమైనటువంటి వాక్కులను ఈ సమయంలో అందించడానికి మన మధ్యలో బ్రదర్ అనిల్ బాబు గారు ఉన్నారు, అశోక్ బాబు గారు ఉన్నారు. క్షమించండి, అశోక్ బాబు గారు కారు మంచి అశోక్ బాబు గారు ఉన్నారు. వారు మన మధ్యలో ఉండడం ఆశీర్వాదము. వారు వచ్చి దేవుని యొక్క లేఖనాలను మనకు విశదపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామమున వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి లేఖనం మరొకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షెమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట
నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదనని, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితము నీకిచ్చుటకు నాకు ఏ మాత్రమును వల్లపడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకియ్యనని ఇజ్రాయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్నవాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయూ ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకున్నవాడవై భోజనము చేయక ఉండెదవేమని అతన్ని అడగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకిచ్చిదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనని ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మా రక్షణ కొరకు ప్రభా పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి ఏతించి ఉన్నావు తండ్రి. నీ ప్రేమ, నీ కనికరం మరవలేనిది ప్రభా. అయా పాపిష్టి వాడినైనా నన్ను ప్రభా ఇక్కడ నిలవబెట్టి నీ వాక్కును అందించే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ముందుగా నన్ను ఈ రక్తంతో పరిశుద్ధపరచండి ప్రభా. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కడిగి శుద్ధి చేయండి ప్రభా. శుద్ధి చేయబడిన హృదయముతో నీ ప్రజలతో మాట్లాడి ప్రభా వారి జీవితాలను ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా మలచమని వేడుకుంటున్నాం తండ్రి. నీ చేతులకు సమస్తమును అప్పగించుకుంటూ నజరేయుడైన యేసయ్య ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ నాబోతు, ఆహాబు దేశానికి రాజు. నాబోతు ఆ రాజ్యంలో ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి. ఒక సామాన్యమైన వ్యక్తి ఆ రాజు నగరుకు ఆనుకుని ఒక చిన్న పొలం కలిగి ఉన్నాడు. అది ఒక ద్రాక్ష తోటతో ఉన్న పొలం. నాబోతు ఆ ద్రాక్ష తోటని చాలా చక్కగా కాపాడుకుంటూ ఉన్నాడు. కానీ అదే ద్రాక్ష తోట పైన ఆ దేశానికి సంబంధించిన రాజు యొక్క కన్ను పడింది. దాన్ని అడిగి తీసుకోవాలనుకున్నాడు. రాజు తలుచుకుంటే అడుగుతాడు, అడగకపోతే అవసరమైతే ఏదైనా చేసైనా సరే దాన్ని సాధించుకోగలిగిన శక్తివంతుడు రాజు. ఆ రాజుకి కావాల్సినన్నీ ఉన్నాయి, చాలా పొలాలు ఉన్నాయి, చాలా స్థలాలు ఉన్నాయి, రాజ్యమంతా ఉంది, రాజ్యమంతా పరిపాలించుకోవచ్చు. కానీ ఎందుకో ఆ పేదవాడైన నాబోతు ద్రాక్ష తోటనే అతను చూశాడు. చూసి ఏమంటున్నాడు? 2వ వచనం, నాబోతు నాకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోటను నా నగరుకు ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చేదను అని చెప్పాడు. ద్రాక్ష తోటకు బదులుగా మరొక కూర తోట లేకపోతే మరొక ద్రాక్ష తోట ఇస్తానంటున్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని తెలిసి రాజ్యాన్ని పరిపాలించే రాజు ఏ విధంగా ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక గోత్రానికి సంబంధించిన వ్యక్తి ఆస్తిని, పిత్రార్జితాన్ని అడుగుతున్నాడో రాజు మర్చిపోయాడు. పిత్రార్జితం, ఒకరి పిత్రార్జితాన్ని మరొకరు తీసుకోకూడదని, ఒకరి గోత్రంలోని మరొక గోత్రం తీసుకోకూడదని రాజుకు తెలిసి కూడా దాన్ని ఏ విధంగా అయినా సరే ఆక్రమించుకోవాలి, తీసేసుకోవాలి. ఎందుకు? తన రాజు నగరికి ఆనుకుని ఉందంట, తీసేసుకుంటాడంట. బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే సంఖ్యాకాండము 36వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. ఇజ్రాయేలు స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీలో ప్రతి వాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. 9వ వచనం, స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలు గోత్రములు వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండాలి. పిత్రార్జితాన్ని వారి తర్వాత వారి తరమే అనుభవించాలి, కానీ వేరొకరు తీసుకోవటానికి వీల్లేదు. ఈ సత్యాన్ని తెలిసిన రాజు ఏ విధముగా ఒక సామాన్యమైన వ్యక్తి ద్రాక్ష తోటను ఆశ్రయించాడో
రాజుకే తెలియాలి. కానీ నాబోతు వాక్యాన్ని తెలిసినవాడు, దేవుని గురించి తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు రాజు కదా అని బెండైపోలా, రాజు కదా అని లోబడిపోలా. ఎందుకంటే వాక్యము, దేవుడు చాలా గొప్పవారు రాజు కంటే కూడా. దేవునికే చోటిచ్చాడు, దేవుని వాక్యానికే ప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుని వైపు చూస్తూ ధర్మశాస్త్రానుసారంగా నా పిత్రార్జితాన్ని నీకు ఇవ్వను తేల్చేశాడు. చెప్తామా మనం ఈ రోజు అధికారులు ఎవరైనా వస్తే ఇచ్చేస్తాము, లోబడిపోతాము, ఇచ్చేస్తాము, ఏముంది లేని విలువైన ఆత్మీయ జీవితాన్ని కూడా పణంగా పెట్టేస్తాము. విలువైన ఆత్మీయ జీవితం చాలా విలువైనవి, మనకు కావాల్సిన ఆ ఫలాలను కూడా విడిచిపెట్టేసి చాలా విషయాల్లో పాపంలో జరపడిపోతూ ఉంటాం. ఏముందిలే, చిన్న పాపమే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న ఆలోచనే కదా, విడిచిపెట్టేస్తూ ఉంటాము. చాలా విషయాల్లో తొట్టిల్లిపోతూ ఉంటాము. కానీ నాబోతు ఏ విషయంలోనూ తొట్టిల్లలేదు. రాజు తలుచుకుంటే ఆక్రమించుకుంటాడని తెలుసు, రాజు తలుచుకుంటే చంపేస్తాడని తెలుసు, ఆ రాజ్యంలో రాజుగారి భార్య యెజబెలు ఉందని తెలుసు, భయంకరమైన స్త్రీ అని తెలుసు, ప్రవక్తలను సైతం వణికించే స్త్రీ అని తెలుసు. అయినా భయపడలేదు నాబోతు. దేవుని కోసమే నిలబడ్డాడు, దేవుని కోసమే జీవించాడు. పిత్రార్జితం నేను ఇవ్వను, ఆ ద్రాక్ష తోట నాకు కావాలి అని తేల్చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, ఎంతమంది రక్షించబడ్డారు? రక్షించబడిన నీవు ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నావు? దేవుని కోసం రోషం కలిగి జీవిస్తున్నావా, లేక బెండైపోయి జీవిస్తున్నావా? ప్రతి విషయంలో కాంప్రమైజ్ అయిపోతున్నావా? పాపానికి చోటు ఇచ్చేవారిగా ఉన్నావా? ఒక్కసారి ఈ విశ్వాసి ఆలోచించమని దేవుని పేట మీకు మనవి చేస్తున్నాను. నువ్వు ఎవరిని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావు? దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా, లేక మనుషుల్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా? నాబోతు దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తి, నాబోతు పిత్రార్జితాన్ని కాపాడుకునే వ్యక్తి, నాబోతు దేవుణ్ణే హృదయానుసారంగా వెంబడించాడు, ధర్మశాస్త్రానికే చోటిచ్చాడు. ఈరోజు నీవు నేను ఎవరికి చోటిస్తున్నామో ప్రశ్నించుకుని దేవునికే చోటిచ్చే వ్యక్తిగా నేను ఉండాలని వాక్యం పేట మీకు హెచ్చరిస్తున్నాను. బైబిల్ చెప్తుంది, ద్రాక్ష తోట ఏమని సెలవిస్తుందంటే, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ద్రాక్ష తోట గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతాం. నా ప్రియను గూర్చి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాడిని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించింది. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టని తొలపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కాని అది కారు ద్రాక్షలను కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమీ దానికి చేయలేను. అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలను కాయటకు కారణమేమి? దేవుడు ఒక ద్రాక్ష తోటను నాటించాడు. ద్రాక్ష తోట దేనికి సాదృశ్యంగా ఉన్నది? దేవుని సంగమునకు సాదృశ్యంగా ఉన్నది. ద్రాక్ష తోట దేవుని సంఘము. ఇక్కడ నాబోతు యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ద్రాక్ష తోటను దేవుడు ఎంతో ప్రేమించాడు. దాని అర్థం సంఘమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, నాబోతు ఏ విధంగా అయితే ద్రాక్ష తోటకు ప్రాణం పెడతానికి కూడా సిద్ధపడ్డాడో, అదే విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘం కోసం ప్రాణం పెట్టుటకు సిద్ధపడ్డాడు. సంఘమును ప్రేమించి సంఘం కోసం తన ప్రాణాన్ని వెలచెల్లించి తన రక్తమంతా దారపోసి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి విశ్వాసిని ఆయా జనముల్లో, ఆయా రాజ్యముల్లో, ఆయా ప్రాంతముల నుంచి కొనుక్కున్నాడు. విలువైన రక్తాన్ని చిందించి కొనుక్కున్న నీవు నేను ఎలా జీవించాలని కోరుకున్నాడంటే, మంచి ఫలాలను ఫలించాలని కోరుకున్నాడు.
కానీ ఆయన మంచి ఫలాలను ఫలించుట కొరకు సేవకులను పంపించి వాక్యాన్ని అందిస్తున్నాడు. ఆయా విశ్వాసులను పంపించి వాక్యాన్ని అందిస్తున్నాడు. గొప్ప గొప్ప సేవకులను పంపించి వాక్యాన్ని అందిస్తున్నాడు. వాక్యం వింటూ కూడా వాక్యానుసారంగా జీవించాల్సిన మనము వాక్యానుసారంగా జీవించాల్సకుండా మళ్ళీ విడిచిపెట్టిన ఆ పాపిష్టి బ్రతుకులోకి, ఆ వ్యభిచారంలోకి, ఆ త్రాగుడులోకి, ఆ వ్యసనాల్లోకి, ఆ అబద్ధపు జీవితంలోకి, ఆ పాపిష్టి జీవితంలోకి పరుగులు తీసేవారుగా ఉన్నాము. ఒక్కసారి ఆలోచించు విశ్వాసి, ఒక్కసారి ఆలోచించు ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ తండ్రి. దేనికోసం వెంపర్లాడుతున్నావు నీవు? దేనికోసం ప్రయాసపడుతున్నావు? అల్పకాల పాప భోగముల కోసమా? అల్పకాల జీవితం కోసమా? ఈ రోజు జీవించే జీవితం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా అతి వైభోగం, ఆయాసము, దుఃఖమే. ఈ రోజు ఈ కరోనా టైంలో ఎంత కాలం బ్రతుకుతున్నామో కూడా తెలియని పరిస్థితి. భయంకరమైన విపత్తు మన ముందుంది. భయంకరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మనిషి ప్రేమించలేని పరిస్థితి. ఒక మనిషిని పట్టుకుంటే వాడికి ఏ రోగం ఉందనే భయం. మానవత్వం చనిపోయిన దినాల్లో మనం ఉన్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఏదో సాధించుకోవాలి, ఇంకా ఏదో సమకూర్చుకోవాలి, బిడ్డలకి తరతరాలకు ఆస్తులు సంపాదించుకోవాలి, ఇంకా త్రాగుల్లోనే బ్రతకాలి, ఇంకా వ్యభిచారంలోనే బ్రతకాలి, భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య అదే వ్యభిచార జీవితంలోనే జీవించాలని ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. బయటికి రాపోతే చచ్చిపోతావు. చచ్చిపోతే ఎక్కడికి ఉంటావో తెలుసా? నిత్య నరకంలో కాలిపోతావు యుగ యుగములు. ఒక్కసారి ఆలోచించు ప్రియ తల్లి. దేవుడు నిన్ను మంచి ఫలాలు ఫలించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మంచి జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో కలిసి నిత్యము యుగ యుగములు తరతరములు జీవించాలని, ఆ జీవితం జీవించే వ్యక్తిగా ఉండాలని నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఒక్కసారి ఆలోచించు. కానీ ఆయన మంచి ద్రాక్ష తోటలు, మంచి ఫలాలు నీ నుంచి ఆశిస్తుంటే ఒక కారు ద్రాక్షలను కాస్తావా? ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ ఆయన ఒక మంచి ద్రాక్ష తోటను నాటితేనంట కారు ద్రాక్షలను కాసిందంట. దేవుని వాక్యం చెప్తుంది, మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని చూసినట్లయితే యోహోను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. ఒక్కసారి ఆలోచించు. ఆయన మంచి ద్రాక్షావళి ఏమిస్తుంది? మంచి ఫలాలను ఇస్తుంది. నీలో యేసుక్రీస్తు జీవిస్తున్నట్లయితే, నీ హృదయంలో యేసుక్రీస్తు చోటు ఉన్నట్లయితే ఏ ఫలాలు ఫలించాలి? నువ్వు పనికిమాలిన ఫలాలను ఫలిస్తావా? మంచి ఫలాలను ఫలిస్తావా? దేవుడు నీలో ఉంటే దేవుడు నిన్ను బార్ షాపులకు తీసుకుపోతాడా? దేవుడు నీలో ఉంటే దేవుడు నిన్ను వ్యభిచార స్థలంలోకి తీసుకుపోతాడా? ఎవరున్నారు నీ హృదయంలో ఈరోజు? ఎవరిని కలిగి జీవిస్తున్నావు ఈరోజు? నువ్వు ఏ వ్యసనములతో నువ్వు బ్రతుకుతున్నావు? ఏ విగ్రహారాధనతో నువ్వు బ్రతుకుతున్నావు? ఏ శరీరేచ్ఛలతో నువ్వు బ్రతుకుతున్నావు? ఒకసారి ఆలోచించు ప్రియ తల్లి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ఆలోచించు. తల్లిదండ్రులకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా ఎటువంటి పనికి మాలిన జీవితాన్ని జీవిస్తున్నావో ఆలోచించు. బయటికి రా అని దేవుని పేరిట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మంచి ఫలాలు ఫలించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మంచి ఫలములు ఫలించాలి. ఫలించని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మంచి ఫలములు ఏమి? మంచి ఫలాలు ప్రేమ, సంతోషం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఉన్నవా ఈ ఫలాలు నీ జీవితంలో? ఉన్నవా ఈ ఫలాలు మన జీవితంలో? ఒక్కసారి నీవు, నేను, మనందరం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ఒకరోజు దేవుడు తీర్పు తీర్చే దేవుడుగా ఉండబోతున్నాడు. ఈ రోజు కృపగలిగిన దేవుడుగా నీకు నాకు కృపణ ఇచ్చి ఆయన భద్రపరుస్తూ, కాపాడుతూ, ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చి మనకు ఆయుష్ను పెంచుతూ వస్తున్నాడు. కానీ ఒకరోజు దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పు తీర్చే దేవుడుగా ఉంటాడు. ఆ రోజు క్షమాపణలు ఉండవు. కేవలం నీ నీతి క్రియలను బట్టి, నీవు ఫలించిన ఫలములను బట్టి అగ్నిలో అయినా కాలిపోతావు, లేదా నిత్యము దేవునితో కలిసి అయినా జీవిస్తావు. ఏ జీవితాన్ని కోరుకుంటున్నావు? అల్పకాలం ఆయాస వైభోగాలతో కూడిన ఈ అల్పకాల జీవితం కావాలా? లేకపోతే యుగ యుగములు తరతరములు ప్రభు అయిన యేసు క్రీస్తు రాజ్యంలో జీవించే ఆ నిత్య రాజ్యం కావాలా? ఒక్కసారి నన్ను ప్రశ్నించుకోమని దేవుని పేరిట హెచ్చరిస్తున్నాను. మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు ఫలించాలంటే దేవుని వాక్యం చెప్తుంది. అంత ఈజీ కాదు. ఈ లోకంలో
లోకంలో అపవాది చేతుల్లో ఉంది, అపవాది కబంధ హస్తాల్లో ఉంది. అపవాది మనల్ని ఎటు చూసినా గానీ పాపం వైపే ఆకర్షితులను చేస్తాడు. మనం పాపాన్ని జయించే వ్యక్తిగా ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే వారిగా, ప్రార్థన చేసేవారిగా నీవు నేను ఉంటేనే ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించడం సాధ్యమవుతుంది. బైబిల్ సెలవిస్తుంది, ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి పోరాడండి అని చెప్తుంది. అది అంత ఈజీగా వచ్చేసేది కాదు. పోరాడాలి దేవుని వాక్యంలో. ఎవరితో పోరాడాలి? దురాత్మ శక్తులతో, వాయుమండల శక్తులతో, ఇహలోక అధికారులతో, నాయకులతో, అందరితో మనం పోరాడాల్సి ఉంది. పోరాడాలి, అంత ఈజీగా రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయం 7 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. అందుకు 6లో కూడా చదువుతాను. చివర్లో అతడు, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 6th వర్డ్, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడ్ల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చిదనని ఇజ్రాయేలు వాడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనని, ద్రాక్ష తోట ఇవ్వనని నాబోతు తేల్చివేశాడు. కానీ ఆ తర్వాత ఏమైందో వాక్యాన్ని చూద్దాం. 21వ అధ్యాయము 7వ వచనం. అందుకు అతని భార్య అయిన యెజబెలు, ఇశ్రాయేలీయుల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయటం లేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేను ఇజ్రాయేలు వాడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదని అతనితో చెప్పి, ఆహాబు పేరట తాకీదు వ్రాయించి అతన్ని ముద్రతో ముద్రించి, ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి, నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుష్యులను సిద్ధపరచుడి. తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరి మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించనని జనుల సమక్షముగా అబద్ధ సాక్ష్యమును నాబోతు మీద సాక్ష్యం పలకగా, వారు పట్టణము బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతుతో రాతి దెబ్బల చేత మరణమాయనని వారి యెజబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి ఇజ్రాయేలు వాడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లని పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనమని ఆహాబుతో చెప్పాను. యెజబెలు బైబిల్లో ఒక పనికి మాలిన స్త్రీ. బైబిల్ మొత్తంలో చూస్తే ఒక విధంగా చెప్పాలంటే అపవాదికి సాదృశ్యంగా ఉన్న ఒక పనికి మాలిన స్త్రీ. భర్త రాజ్య పరిపాలన చేయాలి, అక్కడ భర్త ఉన్నాడు. దేవుడు ఎన్నుకుంది ఆహాబుని, కానీ అక్కడ యెజబెలు రాజ్యాన్ని తీసేసుకుంది. అబద్ధ తాకీదు నియమించడం ఏర్పరచుకుంది. పనికి మాలిన మనుషుల్ని ఏర్పాటు చేసుకుంది. ఒక నీతిమంతుడిని, ఒక సామాన్యమైన వ్యక్తిని చంపట కోసం ఎందుకు అంత దురాలోచన చేయాల్సిన పరిస్థితి ఏమైంది? ఒక చిన్న ద్రాక్ష తోట ఇవ్వకపోతే చచ్చిపోతావా? ఒక చిన్న ద్రాక్ష తోట లేకపోతే నీకు అంత అవమానకరమా? ఒక్కసారి ఆలోచించు. కానీ యెజబెలు అదేం ఆలోచించలేదు. నాకు కావాలి అంతే, వాడు చంపైనా సరే తీసుకోవాలనుకున్నారు. నాబోతుకు తెలియదా ఈ పరిస్థితి వస్తుందని? రాజుకి ఎదురు తిరిగితే తెలియదా? తెలుసు. నాబోతుకు తెలుసు, చచ్చిపోతాడని తెలుసు, కానీ భయపడలేదు. వాక్యం వింటున్న నీవు నేను ఈ లోకయాత్రలో ఎన్నో సమస్యలు, ఒడిదొడుకులు, ఆటుపోట్లు మన జీవితంలో వస్తాయి. కొంతమంది ఆరాధించొద్దు అంటారు, దేవుని స్తుతించడానికి వీల్లేదు అంటారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా వచ్చినాయా? చర్చీలు మూతపడటం, దేవుణ్ణి ఆరాధించకపోవటం. కానీ నీవు నేను ఆరాధించవలసి ఉంది. ఎందుకంటే ఉన్నత స్థలముల్లో దేవుడు ఆరాధించబడాలి. మనం లోకానికి భయపడటానికి వీల్లేదు, లోకంలోని మనుష్యులకు భయపడటానికి వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు ఉన్నతమైన దేవుడు. ఆ రోజు మేషక్, షడ్రక్, అబేద్నెగో, దానియేలు మీరు విగ్రహానికి మొక్కండి అన్నప్పుడు మేషక్, షడ్రక్, అబేద్నెగోలు
మొక్కకుండా దేవుని కోసం నిలబడ్డారు. పైపెచ్చు అగ్నిగుండంలో పడవేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికి కూడా మేము మా దేవుని తప్పించి వేరే ఏ దేవుని కూడా మేము సేవించమని దేవుని కోసం నిలబడ్డాడు. నెబుకద్నెజరు ఏమన్నా సామాన్యమైన వ్యక్తి కాదు. ఆ రోజు ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తికే ఎదురుగా నిలబడ్డారు ఆ యవ్వనస్తులు. దేవుడు వారిని అవమానపరిచాడా? లేదే, వారిని గణపరిచాడు. అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు 7 అగ్నిని రెట్టింపు చేసినప్పుడు 3-4గా కనిపించారు. దేవుడు ఆ అగ్నిగుండంలో నుంచి ఆ ప్రజలను బయటకు తీసుకొచ్చి సంరక్షించాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను దేవుని కోసం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం, ఎటువంటి నడకను నడుస్తున్నామో ఆలోచించుకోవాలి. ఆ రోజు నెబుకద్నెజరు అంటాడు, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. భూలోకంలో సకల జనముల్లో మేషక్, షడ్రక్, అబేద్నెగోలు సేవించుచున్న దేవుడిని మీరందరూ సేవించాలని ఒక తాకీదుని ఇచ్చేశాడు. ఇది పరిశుద్ధులైన మన జీవితం ద్వారా, ఆత్మీయుల జీవితం ద్వారా లోకంలో ఉన్న అధికారులు తెలుసుకోవాల్సింది. ఒక్కసారి ఆలోచించండి. ఆ పనికి మాలిన యెజబెలు నాబోతును చంపడానికి కంకణం కట్టుకుంది. దాన్ని సహకరించడానికి పనికి మాలిన సాక్షులు తయారయ్యారు. అబద్ధ సాక్ష్యాన్ని మోపారు, నిందలు వేశారు. రాజును దూషించాడని చెప్పేసి ఒక తాకీదు నియమించేసి దానికి 2 సాక్షులను ఏర్పాటు చేసేసి రాళ్లతో ఊరి బయటికి తీసుకువెళ్లి చావగొట్టారు. ఇదే జరిగింది 2000 సంవత్సరాల క్రితం. ప్రభు అయిన యేసు క్రీస్తు పైన అబద్ధ సాక్ష్యం మోపారు, నిందలు వేశారు, అవమానించారు. ఆయన పైన ఈయన దేవుడు అని చెప్పుకుంటున్నాడని చెప్పేసి ఎన్నో నిందలు మోపారు. ఈయన పాపి అని చెప్పేసి నిందలు మోపారు. ఊరి బయట గవిని వెలుపుట సిలువ మానుపై సిలువ వేసి చంపేశాడు. నాబోతు జీవితం ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రోజు ద్రాక్ష తోట కోసం నాబోతు చనిపోతే, ఈరోజు సర్వ మానవాళి రక్షణ కోసం ప్రభు అయిన యేసు క్రీస్తు నీ కోసం నా కోసం చనిపోయాడు. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరుడా. క్రీస్తు యేసు వలన, క్రీస్తు రక్తం చేత మునుపు దూరస్తులైన నీవు నేను సమీపస్తులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఎంతగా గాయపరచబడ్డాడంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు, అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందాడు, కొరడాల దెబ్బలు తిన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరి కోసం ఈ త్యాగం, ఈ యాగం? నీకోసమే కదా. ఒక్కసారి ఆలోచించు. ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని ప్రాణంగా పెట్టి ఇంకా పాపిష్టి బ్రతుకులో బ్రతుకుతుంటే ఎవరు నిన్ను రక్షిస్తారు? నీ కోసం ప్రాణం ఇచ్చే వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. నీ తల్లి, నీ తండ్రి, నీ సహోదరుడు, నీ సహోదరి ఎవ్వరు కూడా నీ కోసం ప్రాణం పెట్టరు. ఏ అధికారి, ఏ నాయకుడు, నీవు అతిగా ప్రేమించే నీ కన్న కొడుకు కూడా నీ కోసం ప్రాణం పెట్టడు. నీ కోసం ప్రాణం పెట్టేది ఒకే ఒక్క వ్యక్తి, ప్రాణం పెట్టిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించి ఆ దేవుని చెంతకరా. ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇంకా ఇప్పుడే నా ఆయుష్యం తీరిపోలేదు కదా, ఆఖరి క్షణాల్లో మారిపోతాను. ఆ సిలువ పైన ఉన్న దొంగలాగా ఆఖరి నిమిషంలో మార్పు చెందిన దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాను అనుకుంటున్నావా? ఏ క్షణము నీ జీవితం అంతరించిపోతుందో నీకు తెలియదు. ఈ కరోనా వైరస్ వల్ల కొంతమంది సడన్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయి చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారో కూడా తెలియట్లేదు. ఎప్పుడు ఈ నీ ఆయుష్, నీ యాత్ర ముగిస్తావో తెలియదు. ఒక్కటి మాత్రం గ్రహించు, ఈ యాత్ర ముగించిన తర్వాత ఎక్కడో చోట కన్ను తెరుస్తావు. పరలోకంలోనో నరకంలోనో. పరలోకంలో ఉంటావో నరకంలో ఉంటావో, ఈ లోకంలో నీవు జీవించిన జీవితం పైన ఆధారపడి ఉంది. ఈ క్షణంలో ప్రభు అయిన యేసు క్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే నీవు పరలోకంలో ఉంటావు. నాబోతుంది దేశానికి రాజును ఎదిరించి నిలబడ్డాడు. ఈరోజు నువ్వు కనీసం దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధంగా జీవించలేవా? ఆయన కోరుకుంది నీ భార్యను, నీ పిల్లల్ని చక్కగా చూసుకోమంటున్నాడు పరిశుద్ధంగా జీవిస్తూ. ఎందుకు ఆ త్రాగుబోతు జీవితం? బయటికి రా. ఎందుకు ఆ పనికిమాలిన వ్యసనాలు? బయటికి రా. ప్రభువు కోరుకుంటుంది నిన్ను అదే కదా.
పరిశుద్ధంగా జీవించిన నా కుమారుడా, నీ జీవితాన్ని నాకు ఇవ్వు, పనికి మాలిన నా బ్రతుకుని పరిశుద్ధంగా నేను మారుస్తాను, అనేకులకు దీవెనకరంగా నేను మారుస్తానని దేవుడు అంటున్నాడు. ఒక్కసారి నీ జీవితానికి దేవుడు చోటు ఇవ్వరాదా? ప్రభు నీ కోసం చేసిన త్యాగాన్ని ఎందుకు పణంగా పెడుతున్నావు? ఎందుకు విలువలేని త్యాగంగా చేస్తున్నావు? ఒకసారి ఆలోచన. ఆయన ఎంతగా గాయపరిచాడో తెలుసా? సిలువు పైన 3 మేకుల మధ్య బ్రేలాడుతూ ఆయన ఆ రోజు గెత్సిమనే తోటలో ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, సాధ్యమైతే ఇది నా ఎదురు నుంచి తొలగించుమని. ఏంటి, వాళ్ళు కొరడాలతో కొడతారనా? ఉదయకాలమున వాళ్ళకి సిలువ వేస్తారనా? లేదండి. ఆయన వేదన పడుతుంది, ఆయన బాధపడుతుంది. దేనికోసమో తెలుసా? ఆ రోజు సిలువు పైన ఆయన వేలాడుతున్నప్పుడు ఒక గడియ రాబోతుంది. ఆ క్షణంలో తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును విడిచిపెట్టబోతున్నాడు. ఆ ఎడబాటును యేసు ప్రభు తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే చిన్ననాటి నుంచి తను చనిపోయే వరకు కూడా తండ్రితో ఎప్పుడు కూడా తన సంబంధాన్ని కోల్పోలేదు. ఎప్పుడు ప్రార్థనలో, వాక్యంలో, సువార్త ప్రకటించడంలో ఎప్పుడూ నిమగ్నం అయిపోయి ఉన్నాడు. కానీ ఆ గడియలో ఆ 4వ మాట అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. ఎందుకు చేయి విడిచిపెట్టాల్సింది వచ్చిందో తెలుసా? నీ చేయి పట్టుకోవాలని, నా చేయి పట్టుకోవాలని, మనందరి చేయి పట్టుకోవాలని ఆ రోజు తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆ చెయ్యి విడిచిపెట్టకపోతే నా చెయ్యి పట్టుకోవడానికి వీల్లేదు. ఆ రోజు ఆ ఉగ్రత పాత్రలో అంతా ఆ శాపం మొత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు తాగి పాపపు ముద్దగా సిలువ పైన ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు పరిశుద్ధుడు, పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు ఎట్టి పరిస్థితుల్లో. ఆ రోజు పాపపు శరీరంతో పాపపు ముద్దగా సర్వమానవాళి పాపాన్ని తన భుజములపై వేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నాడు కాబట్టి సొంత కుమారుడైనప్పటికీ కూడా పాపపు ముద్ద ఉన్న కుమారుడిని విడిచిపెట్టేశాడు. సొంత కుమారుడిని విడిచిపెట్టేస్తే, పాపంలోనే చచ్చిపోతే ఎక్కడుంటావు ఒకసారి ఆలోచించు. ఒక్క క్షణం నువ్వు ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి గ్యాస్ మీద చేయి పెట్టి చూడు. ఒక్క నిమిషం చేయి పెడితేనే తట్టుకోలేవే. నిత్యము అగ్నిలో కాలుతూ ఉండాలి. ఆలోచించు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ బిడ్డలకు ఏమిస్తున్నావు? నీ బిడ్డలకు ఉన్నతమైన కోట్ల ఆస్తిని ఇవ్వాల్సింది. నీ బిడ్డలకు క్రీస్తునివ్వండి. నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తేనే రేపు నీ కొడుకును పుట్టి నీ బిడ్డలు కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. ఈరోజు నువ్వు త్రాగుబోతుగా, వ్యభిచారిగా, వేషధారిగా జీవిస్తే రేపు నీ కుమారులు కూడా అదే జీవితానికి అలవాటు పడతారు. ఈరోజు కేవలం నీవు మాత్రమే నరకానికి వెళ్తలేదు, నీ తర్వాత నీ తరతరాలను నరకానికి తీసుకెళ్తున్నావు నీ జీవించే పనికిమాలిన జీవితం వల్ల. ఒక్కసారి బయటికి రమ్మని దేవుని పేట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నాబోతు దేవుని కోసం రోషం కలిగి జీవించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వమానవాళి రక్షణ కోసం తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు. ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు. సిద్ధపడదాం, వెలుగు కలిగి జీవిద్దాం, ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిద్దాం. ప్రార్థనతో, వాక్యంతో వీలైతే మన చుట్టుపక్కల ఉన్న వారికి మన సాక్ష్యాన్ని పంచుకుంటూ ప్రభు కొరకు జీవించే వారిగా ఉండాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆ రోజు బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, ప్రభు వస్తాడులే, ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి కొంతమంది నిద్రపోతున్నారంట బైబిల్ చెప్తుంది. కొంతమంది ప్రభు రాక కొరకు ఓపికగా కనిపెట్టుకుంటూ ఉన్నారు. కనిపెట్టుకున్న వారు పరలోకానికి ఎత్తబడ్డారు. నిద్రపోతున్న వారు విడిచిపెట్టబడ్డారు. ఈరోజు రక్షించబడి కూడా ఆత్మీయంగా చల్లారిపోయి ఉన్నావేమో ఒకసారి ఆలోచించు. ఆత్మీయంగా చల్లారిపోయి ఉన్నావా, లేకపోతే ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నావా? ఒకసారి ప్రశ్నించుకొని నీవు దేవుని కొరకు లోతైన ఆత్మీయ అనుభవాలు కలిగి, పరిశుద్ధత కలిగి ఈ ఆత్మీయ యాత్రలో నేను ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. నాబోతు దేవుని ద్రాక్ష తోట కోసం తన ప్రాణాన్ని వెలచెల్లించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని వెలచెల్లించాడు. ఈరోజు నీవు దేవుని త్యాగాన్ని తెలుసుకున్న నీవు, దేవుని ప్రేమను ఎరిగిన నీవు ఎలా జీవిస్తున్నావు? ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఒక్కసారి ప్రశ్నించుకుని సిలువుకు దగ్గరగా చేరాలని కోరుకుంటున్నాను. ఇంకా ఆ లోకాన్ని, ఆ పాపాన్ని, ఆ వ్యసనాల్లోనే ఉంటే ఎవరు కూడా నేను రక్షించలేరు. ఒక్కసారి సిలువు వైపు చూస్తూ ప్రభు త్యాగాన్ని ఎరిగి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. ప్రభు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింపచేసి దీవింప చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందించినటువంటి అశోక్ బాబు కారుమంచి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో
చివరి ప్రార్థన, ప్రభు మనకు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి షేబుల మేడం గారు. చివరి ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. తల వంచుకుందాం. సకల ఆశీర్వాదాలకు అత్యంత కారణభూతుడు అయిన మా తండ్రి, అతి శ్రేష్టమైన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా దేవా, నాడు నాబోతు ధర్మం కోసం, ధర్మశాస్త్రము కోసం పిత్రాజితాన్ని వదులుకొనుటకు ఇష్టపడక రాజును సైతం ఎదిరించినట్లు మేము ఈ లోక అల్పకాలపు సుఖభోగాలను ఎదిరించి నీకోసం నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా నాబోతు వలె జీవించే శ్రేష్టమైనటువంటి జీవితం నాకు మాకు అనుగ్రహించండి. ఇట్టి సాక్ష్యపు జీవితాన్ని చూస్తున్న అనేకులను మీరు ఆకర్షించండి. నీ రాజ్యంలో వారిని చేర్చుటకు సహాయం తెచ్చమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, నాబోతు ద్రాక్ష తోట కొరకు ప్రాణాన్ని పెట్టినట్టు నా కొడుకు, మా కొడుకు, ఈ లోకంలో ఉన్న ఒక్కొక్కరి కొరకు, ప్రతి ఒక్కరి పాపదోష క్షమాపణ కొరకు కల్వరిలో ప్రాణాన్ని అర్పించిన యేసును గ్రహించి యేసు వైపు చూస్తూ మా పాప పరిహారార్థమై చేసిన బలియాగాన్ని మా హృదిలో నెమరు వేసుకుంటూ, నాయనా, నిన్ను చూస్తూ నీకోసం జీవించే జీవితాలు ఎత్తి పట్టుకుంటూ సహాయం తెచ్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతటి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని తారతమ్యాలు లేకుండా మేమందరము ప్రభువా నీతి కలిగి నీతిమంతులుగా నీవు చెప్పినటువంటి ఆజ్ఞానుసారంగా జీవించే జీవితాలను ప్రసాదించబట్టుకుని సహాయం తెచ్చి, అయ్యా, ఎవరైనా ప్రభువా నాయన పాపాన్ని ఎదిరించలేకుంటే ప్రభువా అట్టి వారికి నీ సహాయం అందించి ఎదిరించి జీవించే జీవితాలను ప్రసాదించుటకు సహాయం తెచ్చమని మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఒక్కసారి ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాం. ఆరోగ్య ప్రదాతము నీవు తండ్రి, మా కోసం కల్వరి శిలువలో గాయపరచబడ్డావు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత తండ్రి విశ్వాసంతో అడుగుతున్నావు. అటు బిడ్డలను ప్రభువా నీ వాక్కును పంపించి స్వస్థత అనుగ్రహించబట్టుకు నీ సహాయం వచ్చమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, పాజిటివ్ కేసులు ప్రభువా దినదినము ప్రభువా ఈ మహానగరంలో విస్తరిస్తూ ఉన్నాయి. మనుషులను భయాందోళనతో ప్రభువా ఆందోళన గురి చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి పాజిటివ్లన్నిటినీ నెగిటివ్ కేసులుగా మార్చుటకు సహాయం చేయండి. ఈ మహమ్మారి నైనా కరోనా వైరస్ కోవిడ్-19 నైనా మా ప్రాంతము నుండి, మా రాష్ట్రం నుండి, మా దేశం నుండి, ఈ లోకం నుండి దూరపరచుటకు సహాయం చేయండి. నీ కృప చూపించండి. అయ్యా, ఎందరెందరో ప్రభా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు. అయ్యా, ఒక్కసారి ప్రభా తప్పిపోయిన ప్రతి కోరి తిరిగి నీ వైపు చూస్తూ ఉన్నారు తండ్రి, ప్రార్థిస్తూ ఉన్నారు. నీ సహాయం అందించండి, నీ కనికరాన్ని చూపించండి.
నీవే తండ్రి మేలు చేయమని వేడుకుంటూ ఉన్నాం. మరోసారి ప్రభువా మా ప్రాంతం చుట్టూ నీ కనుదృష్టి ఉంచండి, మేలు చేయండి. వాక్యం అందించిన మీ దాసుని ఇంకా బహుగా వాడుకుంటుకుని సహాయం వచ్చేమని ఇటు అవకాశం కల్పించినటువంటి శ్రీమలా మేడం గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఈ ప్రాంతం అంతటి మీద నీ కనుదృష్టి ఉంచి ప్రభువా నీ కృపాక్షమాలతో మమ్మల్ని వృద్ధులకు నడిపించమని, మా కోసం కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రేమ, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసము సన్నిధి చేరిన ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి, ఎవరెవరి గృహాల్లో వారు ఉంటూ వాక్యం ఆలోచిస్తున్న బిడ్డలకును, వాక్యం అందించిన నీ దాసునికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇట్టి సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షెమ్లా మేడం గారు కొన్ని ప్రకటనలు చేస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి షెమ్లా మేడం గారు మన బస్తీ బాగు కొరకు, మనందరి మేలు కొరకు కొన్ని ప్రకటనలతో మనల్ని నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు, అదేవిధంగా వాక్యం చెప్పినటువంటి అశోక్ బాబుకి, అదేవిధంగా ఆరాధన నడిపించినటువంటి రత్నమ్మ గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి పునరుత్థాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రపంచమంతా వణికిస్తున్నటువంటి మహమ్మారి అయినటువంటి కరోనా వైరస్ ఎంతో విస్తరించింది. నాకు రాలేదు అని మనం అనుకోవడానికి లేదు. మనకు వచ్చినట్టు మనం భావిస్తూ భౌతిక దూరాన్ని పాటిద్దాం. మరి ఏదైనా పని ఉంటే తప్ప దయచేసి బయటికి ఎవ్వరు వెళ్ళొద్దని మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా బస్తీవాసులు, యువకులు మరియు వారు సహకరించినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే గౌరవ డిప్యూటీ మేయర్ మొహమ్మద్ బాబా ఫసియుద్దీన్ గారు ఏదైతే ఆ కరోనా స్ప్రేయింగ్ చేయిస్తున్నారో అది మనం తెచ్చి బస్తీకి చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి దయచేసి అట్టి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. మన బస్తీలో ఈ యొక్క స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు చాలా సేఫ్గా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా పని ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని, ఒక్కొక్కరు ఇంటి దగ్గర ఇంకొకళ్ళు ఏదైనా పని ఉంటే తప్ప వెళ్ళొద్దని దయచేసి మీ అందరినీ కోరుతున్నాను. ఇటు అవకాశం ఇచ్చిన దైవజనులు ప్రభాకర్ రాయ్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. బస్తీ క్షేమం గురించి దేవాతి దేవుడు దిగి వచ్చి ప్రతి ఇంటి పైన తన రక్తాన్ని ప్రోక్షించి
ప్రతి ఇంట్లో మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఎవరు భయపడొద్దు, చాలా ధైర్యం కలిగి మనం ఎదుర్కొనాల్సిన టైంలో ఉన్నాం. కాబట్టి దయచేసి అందరు కూడా బలం కలిగి మానసికంగా ధైర్యం కలిగి ఉండాలని ఒకరినొకరు మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఒకరికొకరు సహాయపడడానికి ముందుకు రావాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.